శత్రువుల గుండెల్లో నిద్రపోవాల్సినోడు, శత్రువుల్ని నాశనం చేయాల్సినోడు, శత్రువు మీద యుద్ధం ప్రకటించి వాళ్ళని తుత్తునీయలు చేయాల్సినోడు, తన గొంతు నిలువున కోసిద్దని తెలిసి కూడా, తన జీవితాన్ని సర్వనాశనం చేసిద్దని తెలిసి కూడా దాని బొంద, నేనంత తిక్కలోడినా, నేనంత వెర్రోడినా, ఆఖరి నిమిషంలోనైనా సరే అలా అన్నానంటే ఇలా బలం వస్తుంది, ఎవరినైనా అలా ఇచ్చేసేస్తాను అనుకుని ఢిల్లీలో ఒళ్ళో తలబెట్టి నిద్రపోతున్నాడు సంసోన్. పాపంతో చతురాడుతా ఉన్నాడు. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఏంటో తెలుసా? నేనంత తేలిగ్గా చిక్కనులే అని. పాపం గొప్పతనం నీకు తెలుసా? నువ్వు టచ్ చేసినప్పుడు నువ్వే టచ్ చేస్తావు, తర్వాత దానికి ఎంత ప్రేమ అంటే నువ్వు వదిలిన అది వదలదు.